వచ్చేసిన కడవ ముచ్చట్లు చెప్పుకుందాం పారి. పెండ్లు అంటేనే పెద్ద రామాయణం. పెండ్లి సెట్ అవ్వడు, ముహూర్తాలు కలుసుడు, కట్నాలు గిట్నాలు మాట్లాడుకునుడు ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇక సుట్టపోలను పిలుచుడు, అచ్చినోళ్ళకి అండి పెట్టుడు ఇంకో ఎత్తు. పెండ్లికి పిలిచేందుకు శుభరాకలు ఎట్లా కొట్టియాలి, ఏ డిజైన్లో చేయించాలి, ఎట్లా కొట్టిస్తే మంచుకుంటుంది, ఇగో గిట్లా ఆలోచించి దిమాకులు ఖరాబ్ చేసుకుంటారు. అసలు నన్ను అడిగితే సాదా సీదా శుభరాకలకు కూడా పెట్టే పైసలతోని ఓ 100 మందికి కడుపు నిండా తిండి పెట్టచ్చు కదా. అయితే ఇప్పుడు ఈ శుభరాకల ముచ్చట ఎందుకు తీసినా అంటారా? ఎందుకో చెప్తా పారి. అయితే ఖమ్మం జిల్లా కందూరులో ఉండే శిరీషకు 4వ తారీఖు నాడు లగమొల్ల శుభరాకలు వంచుతురు. అగో టపోలకు వంచుతురు చూడు. అయ్యో మందు గోళీలు ఇస్తాను ఏందంటారా? అసలు అవి ఏం గోళీలబ్బా, ఏది దగ్గర పెట్టురి. ఆగో గోళీల ప్యాకెట్ మీద శిరీష అని ఉన్నది కదా, అంటే ఈ పేరు మీదనే కొత్తగా మందు గోళీలు తయారు చేసిరా అని కారడ్డం వాడారు. ఇది గోళీల ప్యాకెట్ కాదు, పెండ్లి పత్రికనే. అరే అవ్వంటే అగో మంచిగా చూడురి. శిరీష వెడ్సు నవీను ఫిబ్రవరి 4కు లగ్గం, అందరూ రావాలే. ఇగో ఇవన్నీ రాసిరు ఇంగ్లీషులో. ఎందుకు ఇట్లా తయారు చేసిరంటే, అయితే ఈ పెండి పిల్ల బీ ఫార్మసీ చేసింది, అంటే మందు గోళీలకు సంబంధించిన చదువు. ఇక పెండి పిల్లగాడు కూడా మెడికల్లోనే పనిచేస్తాడు. ఇంకేమున్నది, ఇక కొలువులు చదువులకు తగ్గట్టే శుభరాకలు కూడా కొట్టిద్దామని గిట్లా మందు గోళీలు లెక్క కారట్లు కొట్టించిరోళ్ళ. ఇక ఈ గోళీలు కారట్లు చూసి సుట్టపోళ్ళు ఒక పరేషాన్ అవుడు కాదు అసలు. అటెంకిది పెండ్లి కారట్ అని ఎరికైనాక నవ్వుకున్నారట. కానీ ఏమన్నా ఉపాయం చేసిరా అసలు? నిజంగా వెరైటీ పెండ్లి కారట్ ఇది కదా. నాకు మ్యారేజ్ సెట్ అయినప్పుడు నేను కార్డ్స్ ప్రింట్ చేయించుకోవాలనుకున్నాను. నాన్నగారు వాళ్ళు వేరే కార్డ్స్ ప్రింట్ చేశారు. నేను ఫార్మసీ కాబట్టి ఫార్మసీ థీమ్ లో కార్డ్ చేయించుకోవాలనే ఆలోచనతో ఇలా కార్డు ప్రింట్ చేయించుకున్నాను. సేమ్ ఇంకా ఫార్మసీ థీమ్ లో చేయించుకున్నాను. చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది. అదంతా బై గాడ్ గ్రేస్.